నిజం న్యూస్ కి స్వాగతం. ఎస్కార్ట్ డ్యూటీలు, భద్రతా ప్రమాణికాలు, సమన్వయంపై ప్రత్యేక దృష్టి. మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు మల్టీ జోన్ 2 ఐజీ శ్రీ సత్యనారాయణ ఐపీఎస్ మరియు జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ సమన్వయంతో జోగులాంబ జోన్ పరిధిలోని జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత జిల్లాల పోలీస్ అధికారి, ఎస్పీలు, ఎల్ఎండ్ఓ డిఎస్పీలు, ఆర్మ్ రిజర్వ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఖైదీల ఎస్కార్ట్ డ్యూటీల నిర్వహణ, భద్రతా చర్యలు, జైలును మరియు కోర్టు మధ్య సమన్వయం, అనుమానాస్పద కార్యకలాపాల పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. విచారణలో ఉన్న ఖైదీలు మరియు శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలను కోర్టులకు, ఆసుపత్రులకు తరలించే సమయంలో అవసరమైన తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఖైదీల ఎస్కార్ట్ డ్యూటీలో పాల్గొనే పోలీస్ సిబ్బంది ఖైదీల పూర్వ చరిత్ర, జైలు నందు వారి ప్రవర్తన అంశాలను ముందుగానే తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖైదీలను తరలించే రూటు, వాహనాలు, మారుతున్న పరిస్థితులు ఆధారంగా తగిన భద్రతా ప్రమాణాలు రూపొందించాలని జైలు అధికారులు, కోర్టు అధికారులు, వైద్య సిబ్బందితో సమన్వయం కలిగి ఉండాలన్నారు. ఏ చిన్న నిర్లక్ష్యం కూడా సెక్యూరిటీ బ్రీచ్ కు దారితీయొద్దు. ఖైదీలను హాస్పిటల్కి తీసుకువెళ్లే సమయంలో వారు పారిపోవడానికి లేదా బయట సంబంధాలు కలుపుకునే అవకాశాలు ఉన్నాయని భావించి అధిక జాగ్రత్తలు పాటించాలి. ఇక రైతులు, మహిళలు, మైనర్లు మరియు వృద్ధులను తరలించే విషయంలో అవసరం మేరకు జాగ్రత్తలు తీసుకునేలాగా ఎస్ఓపిని రూపొందించడం జరిగింది. ఇక ఎస్కార్ట్ డ్యూటీ అనేది అత్యంత బాధ్యత కలిగిన భద్రతా పద్ధతులతో నడిపించాల్సిన ప్రత్యేక విధి. ఖైదీ తప్పించుకుంటే అది పోలీస్ వ్యవస్థపై మచ్చగా మిగులుతుంది అని ఆయన హెచ్చరించారు. ప్రిజనర్స్ ఎస్కార్ట్ యూటీ ప్రిజనర్సు లేకపోతే శిక్ష పడిన కన్విక్ట్స్ ఉంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. జైలు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు కన్సర్న్ ఎస్పీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అతని యొక్క కన్విక్ట్ యొక్క హిస్టరీని బట్టి, అతని యొక్క బిహేవియర్ని బట్టి ఏమైనా సూసైడల్ టెండెన్సీ ఉందా, ఏమైనా అటాకింగ్ ఉందా, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హీనియస్ క్రైమ్స్ ఉన్నా అనే దాని మీద వాళ్ళ యొక్క సమాచారం పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలో బ్రీఫింగ్ చేసేటప్పుడు ఎటువంటి సమన్వయ లోపం, సమాచారం లోపం లేకోకుండా ఉండేందుకు ఇటీవల జరిగిన అలంపూర్ కోర్టులో విషయం కానీ, అంతక్రితం సంగారెడ్డి జరిగిన విషయాలు చాలా దురదృష్టకరమైన విషయాలు. ఇటువంటి సమన్వయ మరియు సమాచార లోపం లేకుండా ఉండేందుకు ఎస్పీ స్థాయిలో, జిల్లా స్థాయిలో స్పెషల్ బ్రాంచి, లా అండ్ ఆర్డరు, సాయుధ రిజర్వ్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎస్ఓపి తయారు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా ఒకసారి రిమాండ్ చేసేసినాక తర్వాత బెయిల్ అప్లికేషన్ కోసం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ వాళ్ళు వాటిపై ఫోకస్ తక్కువ పెట్టడం జరుగుతుంది. అటువంటిది ఏం జరగకోకుండా ఎప్పుడైతే వల్నరబుల్, పర్టికులర్లీగా రైతులు కానీ, స్టూడెంట్స్ కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఎప్పుడన్నా నేరం చేసినప్పుడు లేకపోతే ముద్దాయిలుగా ప్రకటించబడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద పూర్తిగా మెటిక్యులస్గా, కాంప్రహెన్సివ్గా ఈరోజు డిస్కస్ చేసి, ఒకవేళ హ్యాండ్ కప్ ఎవరన్నా వేయాల్సిన పరిస్థితి వస్తే ఎయిదర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యొక్క పర్మిషన్తో కానీ, ఒకవేళ చట్ట ప్రకారం బిఎన్ఎస్ఎస్ 43(3) ప్రకారం ఎవరైతే టెర్రరిస్టులు, నక్సలైట్లు, లేకపోతే ప్రీవియస్ హిస్టరీ ఉన్న అటాక్ చేసేవాళ్ళు, లేకపోతే ఎదురు తిరిగేవాళ్ళు, సూసైడల్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఎవరైతే వేయాలో అటువంటప్పుడు బాధ్యతాయుతంగా ఎస్పీ స్థాయిలో ఆ పర్మిషన్ తీసుకునే విధంగా, ఎందుకంటే ఎట్లయినా రివ్యూ చేస్తారు ప్రతిరోజు యూటీ ప్రిజనర్స్ ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో దానిపై శ్రద్ధ తీసుకునే విధంగా మేము ఈరోజు చర్చించడం జరిగింది. మొన్న జరిగిన ఆలంపూర్ సంఘటనలో అతి జాగ్రత్త, అతి రక్షణాత్మకంగా ఈ కానిస్టేబుల్స్ ఎవరైతే ఎస్కార్ట్లో ఉన్న ఏఆర్ఎస్ఐలు కానీ, ఎస్ఐలు కానీ ఎక్కువ రక్షణాత్మకంగా ఏదో జరిగిపోద్ది, ఏమన్నా వెళ్ళిపోతే ఏదో అవుతుందనే ఉద్దేశంతో, అంటే ఒక రకంగా ఏదైనా జరిగితే సస్పెన్షన్ గురవుతావా అనే భావంతో సస్పెండ్ గురి అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వల్నరబుల్ పర్సన్స్ సున్నితమైన అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ కప్స్ చేయకూడదు. అది దురదృష్టకరం. ఇటువంటి పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈసారి అటువంటి ఒకవేళ జరగకుండా ఉండేందుకు
డిఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ ఏఆర్ పూర్తిగా బాధ్యులను చేసి వాళ్ళ మానిటరింగ్లో ప్రతిరోజు ఎస్పీ గారు మానిటర్ చేసే విధంగా ఎస్ఓపి తయారు చేసుకున్నాం. నియమ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.